2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు భగవానుడు యోగిస్తున్నారు. 2వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. లాభస్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి కందులు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి, వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి కుటుంబ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు చూస్తారు. కుటుంబ పరంగా ధనం అనేది వస్తుంది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లాభస్థానంలో రాహు భగవాన్ ఉన్నారు. మీకు లాభాధిపతి మరియు 2వ స్థానంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం లవర్స్ కి మాత్రం ఈ వారాంతంలో అంటే 17 జనవరి నుంచి మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 13 జనవరి నుంచి హెల్త్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. హెల్త్ పరంగా మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 13 జనవరి వరకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందికరం వాతావరణం అవుతే ఉంటది. ఎప్పుడైతే 13 జనవరి నుంచి శుక్రుడు మారతారో మీకు దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 17 తర్వాత నుంచి ఎక్కువ పెట్టుబడి పెట్టండి. 17 లోపల మాత్రం తక్కువ పెట్టుబడి పెట్టండి. 17వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఎక్కువ పెట్టుబడి పెడితే గనక మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ లో మంచి రాబడి ఉంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. శని గారి దృష్టి ఉన్నది. ఎప్పుడైతే కుజుడు మీకు 9వ స్థానానికి వెళ్తారో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. 17 జనవరి నుంచి మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా మాత్రం మీకు దశమ స్థానంలో రాహు ఉన్నాడు. గురుగా దృష్టి కూడా రాహు మీద పడుతోంది కాబట్టి వృత్తి పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.